పోరుమామిళ్లలో అంబేద్కర్ జయంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే కె విజయమ్మ, యువ నాయకుడు రితీష్ రెడ్డి, కూటమి అభ్యర్థి రోషన్న ఆధ్వర్యంలో పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. సందర్భంగా అంబేద్కర్ రాజ్యాంగ సృష్టికర్తగా దేశానికి దిక్సూచిగా నిలిచారని పేర్కొన్నారు. సమానత్వం, సామాజిక న్యాయం, విద్య వంటి విలువలను సమాజానికి అందించిన మహనీయుడని కొనియాడారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెట్టి సమాజ నిర్మాణానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ అధ్యక్షుడు వెంగల్ రెడ్డి, రవికుమార్ రెడ్డి, టీజీ వేముల రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒక్కరు మనకెంతో వ్యవస్థను పూర్తిగా నిర్మూలించి అందరిది ఒకటే రక్తము, అందరము కలిసిమెలిసి ఉండాలా, అప్పుడే మనం దేశము మనం అందరం కూడా బాగుపడతామని నేను చేసి రాజ్యాంగాన్ని రచించిన గొప్ప మహనీయుడు. ఆ మహనీయుని ఈరోజు మనం స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన దేశానికి మంచి పేరు తెచ్చిన మహనీయుడు ఆయన. ఈరోజు ఆ జయంతి ఉత్సవాల్లో నేను కూడా భాగం పాలు పంచుకునేందుకు నాకెంతో సంతోషంగా ఉంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా హృదయంతో. స్త్రీకి హక్కులు కల్పించి ఒక స్త్రీ బిల్లు అని ప్రవేశపెడితే అసెంబ్లీలో హిందూ కోడ్ బిల్ పెత్తనానికి వాడకూడదని మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే సేవ చేసేది ముఖ్యం. మనం ఏదో వాడిని అంచాలా ఇది అనేది కాదు. మనం అందుకే అంటున్నా, చాలా మందికి నేను గతంలో కూడా సభల్లో చెప్పాను, మనకు నాయకుడు కంటే సేవకు అనేసి చెప్పుకోవడం మనకి ముఖ్యం. అందుకే పరిష్కరించాలన్నాం. అన్ని సమస్యలు పూర్తి చేయలేం కాబట్టి పరిష్కరించే విధానంగా మన అందరం మూడేళ్ళుగా, ఎందుకంటే ఇక్కడ చదువుకున్నవాడు కానీ చాలా మంది ఉన్నారు, నిష్పక్షపాతంగా అందరినీ పైకి తీసుకొని రావాలా, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనేసి అనుకొని ఈరోజు ఆయనకి మనం ఎంత చేసి జయంతి అని నివాళులు అర్పించి ఈరోజు మనం అనుకున్న దినంని ఆయన ఆశయాల కోసం మన అందరం ముందుకెళ్ళాలనేదే పిలుపుతో అందరం ముందుకెళ్దాం. ఇక్కడ ఇంత మంచిగా సభను ఏర్పాటు చేసిన వాళ్ళకి ప్రతి ఒక్కటికి మమ్మల్ని పిలిచిన దానికి దీంట్లో పాల్గొనడం మాకు ఎంతో సంతోషకరం. ప్రతి ఒక్కరిని ఎదుగుదలకి ఇచ్చేదానికి విధానానికి మనందరం ముందుకు రావాలని మీ అందరినీ కోరుతున్నా. అందరి సభకు వచ్చిన వాళ్ళందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు. మనకు ఇక్కడ ఉన్న మనమంతా శూద్రులమే, నేను అతి శూద్రుని. కానీ ఈ రాజ్యాంగం వచ్చిన తర్వాత శూద్రులకు రాజ్యాధికారాన్ని ఇచ్చాడు, అతి శూద్రులకు సమానత్వాన్ని ఇచ్చాడు. ఈ సమానత్వము రాజ్యాంగం వచ్చిన ఈ 75 సంవత్సరాలలో ఇప్పటికీ కూడా మనం సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నాం. అన్న యువ నాయకులు రితీష్ అన్న గారు చెప్పినట్టు మనం కులాలు పట్టించుకోకుండా కలిసి ఎస్సీ, బీసీ, ఎస్టీ, ఓసీ అనుకోకుండా అందరం సమాన ఫలాలు అనుభవించాలని చాలా చక్కగా చెప్పినందుకు అన్నగారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని గురించి మన మాజీ ఎమ్మెల్యే గారు మన 130వ జయంతి ఉత్సవాల్లో మనమందరము పాల్గొంటూ ఇక్కడికి వచ్చేసిన వేదికలను గోడలు పగలగొట్టి అందరం సమానం, అందరం ఇక్కడ చదువుకున్నాం. ఏ ఒక్క స్కూల్లో కానీ ఈరోజు అట్లా మహిళలకు ఇచ్చినారు హక్కులు. ఇవన్నీ అన్నా కానీ ఈరోజు డెమోక్రసీ కానీ లేదంటే బుక్ కానీ కాన్స్టిట్యూషనల్ బుక్ ఈరోజు మనం అంబేద్కర్ గారు చదువుకున్నారు. ఆయన ఇందాక అందరం అనుకున్నట్టు ఒక ప్రాంతం మధ్యప్రదేశ్ కానీ ఇక్కడ కానీ 1891లో పుట్టిన ప్రపంచం కానీ ఇక్కడ కానీ భారతదేశాన్ని పరిచయం చేసిన నాయకుడు అని మీ అందరికి చెప్పాల్సిన అవసరం. ఎందుకంటే ఈరోజు అనేక దేశాలు కానీ ప్రభుత్వం ఎన్నో విషయాల్లో మనము పేదలు కానీ వాళ్ళ విద్యకి ఆఖరికి బయట దేశాల్లో చదువుకోవాలన్నా కానీ పెద్ద బీజం వేసేదానికే ముఖ్యమంత్రి గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా ఈరోజు వచ్చారు. దళితుల మీద ఎక్కడైనా అక్రమ కేసులు పెట్టినా వాటన్నిటినీ ఉక్కుపాదంగా తీసేయాలా, వీళ్ళు ఎక్కడ ఉండకూడదు, గతంలో చేసిన తప్పిదాలు. అదేవిధంగా పెన్షన్ కానీ రేషన్ కానీ లేదంటే ఇళ్ల స్థలాల్లో కానీ సమానమైన ఇవ్వాలి. ఇక్కడ ఎక్కడైనా గతంలో ఎన్నెన్న పాలకులు కానీ ఎవరైనా వీళ్ళని నెగ్లెక్ట్ చేయకూడదు, ప్రత్యేకంగా చూడాలా. ఈరోజు మనం ఎక్కడైనా చూసి ఏదైనా ఉన్నా కానీ ప్రత్యేకంగా సెల్ ఏర్పాటు చేసి మరీ చేస్తున్నాం. మరి ఎన్ని చేసినా తక్కువే, ఎందుకంటే అర్హులన్నిటికీ అందరికీ ఇవ్వాల్సిన బాధ్యత మీ అందరిలో కూడా ఉంది. కేవలం ప్రజాప్రతినిధులే కాదు, ప్రజలు చైతన్యపడాలి. ఆయన చెప్పిన ఒక సూత్రం ఒకటే, ఇన్ని చెప్పినా మన భాషలో పోరాడు నేర్చుకో అనే నినాదం ఆయన.
అన్నిటికంటే పోరాటం చేయి. నీకు రెండోది ఎన్ని ఉన్నా కానీ నీకు ఇచ్చే శక్తి విద్యాశక్తి. విద్య కానీ నీకుంటే నీ పెన్ను కాగితంకు ఉన్న శక్తి ఇంకా దేనికి లేదు అనేది ఆయన నేర్పించినాడు మనందరికీ. మహిళలకి మీరు సమానులు, మీరు వెనకపడద్దు. సోషల్ ఎంపవర్మెంట్, మీరు అందరూ సమానంగా అందరూ పైకి రావాలి. మహిళా శక్తి కానీ బలమైన శక్తిగా ఎదుగుదలితే ఈరోజు మనం ఈ దేశం భారతదేశం డబుల్ స్పీడ్లో పోతుంది. ఈరోజు మనం ఎక్కడైనా చూస్తే రైతన్నలు కూడా వాళ్ళ పాటికి వాళ్ళ పొలంలో పనిచేస్తే నారి ఆమె అర్థం భాగంగా ఆమె కూడా సమానంగా పనిచేస్తుంది. ఈరోజు డ్వాక్రా సంఘాలు, ఈ సంఘాలు కూడా చేస్తూ మనం ఈ కులాలు మతాలు కలర్ వేరే రాదు. కట్ చేస్తే మనదంతా ఒకటే, అన్నదమ్ముల్లాగా అనుకోవాలి కానీ పెద్దోడు చిన్నోడు అనేది కాదు. మేము యువకుల్లాగా ఉన్న యువకులు కూడా అదే స్ఫూర్తి మనందరం తీసుకోవాలి. నేను తక్కువ, నువ్వు పెద్ద, నేను చిన్న అనుకోకుండా అందరం సమానంగా ముందుకెళ్ళాలనేది మనం కూడా.